నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమృత స్వరూపుడిగా, అనంత అమేయ దయామయుడిగా షిరిడీ సాయిబాబా భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు. సాయినాథుడు అనుగ్రహించిన దివ్య జీవన మార్గాన్ని అనుసరిస్తూ సాయి భక్తులు పునీతులవుతున్నారు. ఎన్నో దశాబ్దాల క్రితం బాబా మహాసమాధి చెందినా నేటికీ తన ఉనికిని చాటుకుంటూ నమ్మిన భక్తుల మొరల్ని ఆలకిస్తున్నాడు. అందుకే బాబాకు అడుగడుగునా మందిరాలున్నాయి. ఈ నేపథ్యంలోని సాయి సన్నిధానం సికింద్రాబాద్ మౌలాలీలో ఉన్న షిరిడీ సాయిబాబా ద్వారకామాయి సంస్థాన్. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యస్థలి విశేషాలను తెలుసుకుందాం. 1996వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన ఇక్కడి బాబా మందిర నిర్మాణానికి ఒక శుభముహూర్తాన శ్రీకారం చుట్టారు. ఔత్సాహిక భక్తుల కృషితో, వదాన్యుల సహకారంతో త్వరితంగానే బాబా మందిరం ఓ ఆకృతి దాల్చింది. ఆనాటి నుంచి నేటి వరకు నిత్య పూజల్ని ఘనంగా నిర్వహిస్తూ బాబా అనుగ్రహాన్ని భక్తులు పొందుతున్నారు. కలియుగ దత్తావతార మూర్తిగా అఖిల భక్తులతో పూజలందుకుంటున్న అమృతమయుడు షిరిడీ సాయిబాబా. ప్రేమ, దయ, సత్యం, త్యాగం వంటి ఉదాత్త అంశాల నేపథ్యంగా ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని బాబా సృష్టించారు. కుల, మత, వర్గ, భాషలకు అతీతమైన భక్తి చైతన్యానికి బాబా ప్రతీకగా నిలిచారు. షిరిడీ సాయిబాబా సమాధి చెంది ఇప్పటికి ఎన్నో దశాబ్దాలు గడిచినా ఆయన లీలా విశేషాలు నలుదిశలా ఇంకా ప్రకటితమవుతూనే ఉన్నాయి. అందుకే బాబాకు భక్తులు అడుగడుగునా గుడి కట్టి ఆరాధిస్తున్నారు. తమ మనోమందిరాల్లో బాబా రూపాన్ని ప్రతిష్ఠించుకుని పూజిస్తున్నారు. ఆ పరంపరలోని సాయి సన్నిధానం సికింద్రాబాద్ మౌలాలీలో నెలకొన్న శ్రీ షిరిడీ సాయిబాబా ద్వారకామాయి సంస్థాన్. సికింద్రాబాద్ మౌలాలీలోని మంగాపురం కాలనీలో షిరిడీ సాయి ద్వారకామాయి మందిరానికి 1996వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి ఈ మందిరం దినదినాభివృద్ధి చెంది భక్తుల్ని విశేషంగా ఆకర్షింపజేస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన సాయి మందిరం అల్లంత దూరం నుంచే సప్తవర్ణ శోభితంగా గోచరిస్తుంది. ఆలయ శిఖరం పలు వర్ణాలతో తీర్చిదిద్దబడి ఉంటుంది. శిఖరాగ్రభాగాన పంచలోహ కలశం ఉంటుంది. ప్రతిరోజూ ప్రభాత సమయం నుంచే ఈ మందిరంలో భక్తుల కోలాహలం మొదలవుతుంది. భక్తులు వడివడిగా మందిర ప్రాంగణంలోకి అడుగిడతారు. అంతే, వారి మనోసీమ అద్వితీయమైన, అమేయమైన అలౌకికానుభూతికి లోనవుతుంది. నా దగ్గరకొచ్చే భక్తులు ఆడంబరాలకు పోనవసరం లేదు. నాకు కానుకలు వద్దు, కొబ్బరికాయలు వద్దు, పూలు పళ్ళు అసలే వద్దు. నిర్మల హృదయంతో చిత్తశుద్ధిగా నా దగ్గరకు రండి, అదే నాకు సమర్పించే అసలైన కానుక అంటారు. షిరిడీ సాయిబాబా నిక్కమైన భక్తికి కావలసింది నిష్కల్మమైన హృదయం. అలాంటి మనస్సులతో భక్తులు మందిరానికి చేరుకుంటారు, బాబాని సేవించుకుంటారు. ముకుళిత హస్తాలతో, వినమ్ర మనస్కులై, సాయినామ స్మరణతో భక్తులు ప్రధాన మందిరంలోకి ప్రవేశిస్తారు. మందిరంలోకి చేరుకోగానే అత్యంత తేజోవిరాజితమైన బాబా విగ్రహం భక్తులకు కనిపిస్తుంది. సాయి మందిరాలలో సాధారణంగా ఉండే విగ్రహాలకు విభిన్నంగా ఈ మందిరంలోని ప్రతిమ ఉండడం విశేషం. సుఖాసీనుడుగా, దివాన్పై కూర్చున్న యోగిరాజుగా షిరిడీ బాబా అభయముద్రతో ఇక్కడ దర్శనమిస్తారు. ధవళ కాంతులు విరజిమ్మే బాబా విగ్రహం భక్తావళిని విశేషంగా ఆకట్టుకుంటుంది. వెండి మకర తోరణం, వెండి కిరీటాలతో బాబా విగ్రహం సర్వాంగ సుందరంగా గోచరిస్తుంది. ప్రసన్న వదనంతో, లాలించే చూపులతో, మందస్మితంతో బాబా రూపం చూసిన రాజైన షిరిడీనాథునికి ఇక్కడ ప్రతినిత్యం పూజాధికాల్ని ఘనంగా నిర్వహిస్తారు.
సుప్రభాత సేవతో మొదలయ్యే బాబా ఆరాధన నిరంతరాయంగా కొనసాగుతుంది. బాబాకు పవిత్ర అభిషేకాన్ని జరిపిస్తారు. భజనలు, సంకీర్తనలు, ప్రవచనాలతో రాత్రి షేజారతి సమర్పించేంత వరకు భక్తుల సందడితో ఈ సన్నిధానం ఆధ్యాత్మిక వీచికల్ని వెదజల్లుతుంటుంది. సాయి దర్శన భాగ్యం కోసం భక్తులు తరలివస్తూ తమ ఆశలకు, ఆశయాలకు అర్థాన్ని, పరమార్థాన్ని అన్వేషిస్తూ ఉంటారు. బాబా కరుణా కటాక్ష వీక్షణం సర్వపాపహరణమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. మౌలాలి షిరిడీ సాయిబాబా మందిరంలో నెలకొన్న ధునికి భక్తులు ప్రదక్షిణ చేసి విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. షిరిడీలో సాయి తన యోగశక్తి ద్వారా వెలిగించిన అగ్నికి ప్రతీక ఈ ధుని. మౌలాలి ద్వారకామాయిలో సాయిబాబా మహాసమాధి మందిరం నెలకొని ఉండటం ఓ ప్రత్యేకత. షిరిడీలో మాదిరిగా బాబాకు ఇక్కడ సమాధిని నిర్మింపజేసి భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఏటేటా దసరా రోజున లక్షదీపోత్సవాన్ని కూడా ఈ మందిరంలో నిర్వహిస్తారు. సాయిబాబా ప్రధాన మందిరం దిగువ భాగంలో సాయి సమాధి మందిరం ఉంటుంది. సాయి సమాధి ఆకృతికి భక్తులు ప్రణమిల్లుతారు. ఈ సమాధిపై పట్టు వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. దీని ప్రక్కనే సాయినాథుని చిత్రపటం భక్తుల్ని ఆకర్షిస్తుంది. సాయి సమాధి మందిరం వెనుక ధ్యాన మందిరం ఉంటుంది. సాయి భక్తులు ఇక్కడ ధ్యానముద్రలో నిమగ్నమవుతారు. ద్వారకామాయి సాయి మందిరంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. సాయినాథుని దర్శనానంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర మందిరాల్ని దర్శించుకొని తరిస్తారు. ఆయా ఉపాలయాలన్నీ ఈ ఆధ్యాత్మిక సన్నిధికి అదనపు ఆకర్షణలుగా భాసిల్లుతున్నాయి. మౌలాలి సాయినాథుని సన్నిధిలో శివాలయం, జగన్మాత సన్నిధి ఉంటాయి. అలాగే పాలరాతితో మల్చబడిన గణేశుని ప్రతిమ ఉంటుంది. దీనికి సమీపంలోనే దత్తాత్రేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. సాయి దర్శనానంతరం భక్తులు ఈ దేవతామూర్తుల్ని దర్శించుకుని తరిస్తారు. సాయి మందిరానికి ఎదురుగా రావి చెట్టు, వేప చెట్టు, అత్తి చెట్టు కలగలిసి ఉంటాయి. త్రిమూర్తులకు ప్రతీకలుగా ఈ వృక్షరాజాల్ని భక్తులు సభక్తికంగా సేవించుకుని పూజాధికాలను నిర్వహిస్తారు. ఇక్కడికి సమీపంలోనే నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. మౌలాలి సాయి సన్నిధిలో ప్రతి గురువారం సాయి వ్రతాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు అసంఖ్యాకంగా ఈ వేడుకలో పాల్గొని సాయినాథుని కృపకు పాత్రులవుతారు. ప్రతి గురువారం మౌలాలి సాయి సన్నిధి భక్తులతో పోటెత్తుతుంది. వివిధ వేడుకలతో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని పునీతులవుతారు. మౌలాలిలో నెలకొన్న సాయి ద్వారకామాయి సంస్థాన్లో బాబాకి నిత్యోత్సవాలు రమణీయంగా కొనసాగుతాయి. ప్రతి గురువారం బాబాకు ఊంజల్ సేవను నిర్వహిస్తారు. అనుభూతిని అందిస్తుంది. ఎన్నో విలక్షణతలు కలిగిన ఈ ద్వారకామాయి సాయినాథుని సన్నిధిని దర్శించి భక్తులు పులకాంకితులవుతున్నారు. సాయి అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులవుతున్నారు. షిరిడీ బాబా అంటే భక్తుల పాలిటి దైవమే కాదు, బాబాలో భక్తులు తల్లిని, తండ్రిని, మిత్రుణ్ణి, గురువుని, సోదరుణ్ణి చూసుకుంటారు. సాయి అని పిలువగానే ఓయి అంటూ పలికే దైవం బాబా అని భక్తులు విశ్వసిస్తారు. ఆ షిరిడీ సాయిబాబా సంపూర్ణ అనుగ్రహానికి మనందరం పాత్రలవుదాం. సదా సాయి సేవలో నిమగ్నులవుదాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.